ఓం నమ శివాయ. రేపే కార్తీక పౌర్ణమి కదండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున శివకేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి రోజు అనే చెప్పాలండి. కార్తీక మాసంలోనే ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఎంతటి పవిత్రమైనదో ఈరోజు మీరు పొరపాటును కూడా ఈ రోజున ఈ ఇంట్లో మీరు ఈ కూర తిన్నా 7 జన్మల దరిద్రము అనేది కలుగుతుందండి. అష్ట కష్టాలు తప్పవండి. మరి ఇంతకీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున తెలియక ఈ కూరను తింటే ఆ యొక్క మహాశివుని యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. కష్టాలు సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడవలసే వస్తుంది. మరి ఇంతకీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున తినకూడనటువంటి ఆ యొక్క కూర ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. కేదారేశ్వర స్వామి రూపంలో శివయ్యను ధ్యానిస్తూ ఈ నోమును ఈ యొక్క కథను ఎవరైతే వింటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, మరి అదృష్టాన్ని సిరి సంపదలను కలిగించేటువంటి కేదారేశ్వర స్వామి యొక్క వ్రత కథను ఎప్పుడూ కూడా ఈ విధంగా పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం అనేది ఉండేదండి. ఆ యొక్క పేద దంపతులు ఇద్దరూ కూడా కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి యొక్క కుటుంబము అంతా కూడా జరుగుబాటు అనేది చాలా దుర్భరంగా ఉండటం వలన పెద్దవాళ్ళైనటువంటి ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అన్నీ కూడా అమ్ముకుంటూ కుటుంబ పోషణ అనేది జరుగుతూ వస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు కాలము అనేది గడుస్తూ ఉంటుందండి. ఒకనాడు వాళ్ళు కొలలు అనేవి ఏరుకొని గ్రామానికి వస్తుండగా కెమెరాలోని ఒక ఇంట్లో ఏదో పూజ అనేది చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలి అని అక్కడికి వెళ్ళారండి. అక్కడ జరిగేటువంటి పూజ క్రమం అంతా కూడా చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలు ఇద్దరూ కూడా పూజ గురించి చేసేటువంటి విధానాన్ని గురించి ఆ ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్లకు ఆ పూజ అంతా కూడా తాము కూడా చేసుకోవాలి అనేటువంటి ఆశ అనేది కలిగిందండి. ఒక చెట్టు మొదట తమ యొక్క గంపలను దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులను, పళ్ళను, ఓడలను ప్రతి అడుగు భాగాలని చూసుకొని వచ్చి నువ్వే మా దేవుడివి అని అక్కడ గల ఒక రాయిని ఆ యొక్క చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి, స్వామి ఇవే తమలపాకులు, ఆకులు, వక్కలు అనుకొని మర్రి ఆకులనేమో పళ్ళుగా పెట్టారు, ఇవేమో బూరెలుగా అంటే బూరెలు ఉంటాయి కదండి అవి అని మర్రి పాలను నైవేద్యంగా పెట్టారు, అవే తోరణాలుగా అని మర్రి ఓడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ అనేది పూర్తి చేశారు. అక్క చెల్లెళ్ళు ఇంటి బయట బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలు నువ్వు నెత్తిన ఎత్తుకోపోగా వాటిలోని పుల్లలు అన్నీ కూడా బంగారు పుల్లలుగా మారిపోయాయి. మరి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగింది అంతా కూడా చెప్పి ఆ యొక్క పొలాలు అనుకొని శ్రీమంతులయ్యారండి. ఆ యొక్క పొలాలు అన్నీ కూడా అమ్ముకొని శ్రీమంతులయ్యారట. మరి సిరి సంపదలు పెరిగి ఆ యొక్క సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి ఒక పెద్ద ఆమెను, పడమర నుండి మహారాజు వచ్చి చిన్న ఆమెను వివాహం చేసుకున్నారు. వారు వారి యొక్క రాజ్యాలకు వెళుతూ శ్రద్ధ భక్తులతో ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో ఈ యొక్క నోమును నోచుకోవాలి అని చెప్పారు. ఇక కేదారేశ్వర నోము కథను అంతే విధంగా పౌర్ణమి రోజు వినడము మన యొక్క అదృష్టంగా భావించుకోవాలండి. ఈ యొక్క కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని, జన్మలో పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యము వస్తుంది అని, పౌర్ణమి రాదు చంద్రుణ్ణి కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడడం వలన ఈ యొక్క మాసానికి కార్తీక మాసం అనేటువంటి పేరు అనేది వచ్చింది అని, కాబట్టి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగినటువంటి 15వ రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అనేది చాలా పవిత్రమైనది అని, అత్యంత మహామన్వితమైనదని కార్తీక పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజున మహాశివరాత్రితో సమానమైనటువంటి ఈ రోజు దేవతలు అందరూ కూడా దీపావళిని జరుపుకుంటారు అని పురాణ వచనం. అందుకే ఈ యొక్క కార్తీక పౌర్ణమి దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌభాగ్యంతో పాటు ఏదో ఒక జన్మలో
సమయంలో భూమికి ప్రభు అవుతారట. అదేవిధంగా ఈ రోజున దీపదానము అనేది చేసినటువంటి వారి యొక్క పాపాలు అన్నీ కూడా నశించి వారు అనుకున్నవి అన్నీ కూడా కోరికలు నెరవేరుతాయని కార్తీక పురాణం ప్రకారం వశిష్ఠ మహాముని వివరిస్తూ, కార్తీక మాసం మొత్తము కూడా దీపారాధన చేయలేనటువంటి వారు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఒక్కరోజు అయినా కూడా దీపారాధన చేస్తే ఆ మాసం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం అనేది లభిస్తుంది అని కార్తీక పురాణాల్లో వివరించడం జరిగింది. ఇక ఆర్థిక మాసంలోనే కాక ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరూ కూడా వెలిగించినటువంటి దీపం కొండెక్కపోయినంత వరకు నూనె పోసి కొండ అనేది చూస్తే అలాంటి వారికి దూరమైనటువంటి పాపాలు అన్నీ కూడా పటాపంచలవుతాయంట. ఇక అంటే దారుణమైనటువంటి పాపాలు అన్నీ కూడా పటాపంచలవుతాయంటండి. ఆ యొక్క దీపం వెలిగించినంత పుణ్యము అనేది పొందుకోగలుగుతారంట. ఇక ఈ యొక్క కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల కొన్ని రకాల దోషాలు అనేవి పోతాయని ఎలా వివరించడం అనేది జరిగిందండి. ఇక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శని దోషం పోవాలి అంటే 9 దీపాలు శివాలయంలో వెలిగించాలి. రాహుదోషం పోవాలి అంటే 21 దీపాలను వెలిగించాలి. సర్పదోషం పోవాలి అంటే 48 దీపాలను వెలిగించాలి. ఇక పుత్ర దోషానికి 501 దీపాలు వెలిగించాలి. ఇదే విధంగా మహాశివునికి 11 దీపాలు వెలిగించాలి. దుర్గాదేవికి 9 దీపాలు వెలిగించాలి. ఇక అంతేకాకుండా దూది ఒత్తులతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి అనేది శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. తామర ఒత్తులతో ఉపయోగిస్తే కనుక ఈ యొక్క దీపారాధనలో పుత్ర శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది కదండి. సంవత్సరం వచ్చేటువంటి అన్ని నెలల్లో కల్లా ఈ యొక్క కార్తీక మాసం ఉత్తమమైనదిగా ఈ యొక్క నెల మొత్తము కూడా కొంచెం మంచి చేసినటువంటి అధిక పరిమితం లభించే విధంగా కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం మొత్తము కూడా తులారాశిలో ఉండగా స్నానం చేయాలి. ఇక అదేవిధంగా దీన్నే తులా స్నానం అని కూడా అంటారండి. ఈ నెల రోజులు పుణ్య నదులలో కానీ గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైనటువంటి నదుల్లో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఎటువంటివైనా కూడా పోతాయని కార్తీక పౌర్ణమి రోజు మాత్రం సముద్ర స్నానం అనేది చేయాలండి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సముద్రం స్నానం చేయడం అనేది కుదరదు కదండి. కాబట్టి సముద్ర స్నానం చేసినటువంటి ఫలితము రావాలి అంటే ఈరోజు ఈ విధంగా చేయాలి. ఈరోజు ఇంట్లో స్నానం చేసేటువంటి సమయంలో మీరు కళ్ళుప్పును వేసుకొని స్నానం అనేది ఆచరించాలండి. ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా కళ్ళుప్పును వేసుకొని స్నానం చేస్తారో అటువంటి వారి యొక్క పాపాలు అన్నీ కూడా ఆ నీటి ద్వారానే పటాపంచలు అవుతాయి. ఇక ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల నరదిష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయండి. ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మీ నుండి ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా దూరం అయిపోతుంది. నరుల దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదండి. అలాంటి దిష్టి మొత్తము కూడా ఇక ఈరోజు చేసేటువంటి దానిలో పోతుంది. ఇక అంతటి అద్భుత శక్తి ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఉండేటువంటి ఘడియలకు మాత్రమే ఉందండి. ఇక ఈరోజు ఈ విధంగా చేస్తే జన్మ జన్మల యొక్క దరిద్రాలు మొత్తము కూడా పోతాయండి. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం అనేది ఆచరించండి అండి, చాలా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు ఇలా స్నానం చేసేటువంటి సముద్ర స్నానం చేసినంత ఫలితము అయితే కలుగుతుంది. ఇక దీనితో పాటు మీ యొక్క శరీరానికి నూతన ఉత్తేజితము అనేది వస్తుంది. దేన్ని అయినా సాధించాలనేటువంటి ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ రోజున ఉదయము సాయంత్రము ఇంట్లో ఖచ్చితంగా ఈ విధంగా కళ్ళుప్పుతో వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్నానం అనేది ఆచరించండి. కార్తీక మాసం ఉదయం తెల్లవారుజామున లేచి నదీ స్నానం ఆచరించాలి అని నది లేనటువంటి వారు చెరువు యందు కానీ లేదంటే బావిల్లో కానీ లేదంటే మీకు లభ్యం ఉన్నటువంటి నీటిలో కానీ స్నానం అనేది ఆచరించవచ్చు. ఇక ఈరోజు శ్లోకం చదివి స్నానం చేస్తే కనుక అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితము అనేది కలుగుతుందండి. అదేవిధంగా కార్తీక స్నానాలు ఆచరించేటువంటి వారు కూడా ఈ యొక్క శ్లోకం అనేది ఆచరించవచ్చండి. స్నానం ఆచరించడం చాలా మంచిదే అండి. గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలంధేశ్వరి సన్నిధం కురు ఈ శ్లోకం చదివి స్నానం అనేది ఆచరించాలండి. ఈ యొక్క కార్తీక మాసం మొత్తము కూడా స్నానాన్ని ఆచరించలేనటువంటి వారు ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ యొక్క శ్లోకం చదివి స్నానం ఆచరించితే అంతటి పుణ్యంతో పాటు అన్ని పాపాలు మీ యొక్క నీతి అంత ద్వారా కూడా పోతాయండి. ఇక పురాణ వచనం, ఇక ఈరోజు అయితే శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలను మరియు తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి, ఆ యొక్క మహాశివుడికి సమర్పిస్తే ఈ యొక్క సకల అభివృద్ధి దృష్టి దోషాలు అన్నీ కూడా తీరిపోతాయండి. అంటే ఎందుకంటే మారేడు
జిల్లేడు దళాలు అనేవి, తెల్ల జిల్లేడు పువ్వులు అనేవి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనవి కదండి. ఈరోజు చేసేటువంటి స్నానం ద్వారా ఇదే విధంగా జపము, దీపారాధన, దీపదానాలను అనంత ఫలితాలు అయితే ఇస్తాయండి. ఇక మీకు అయితే అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తాయి. ప్రస్తుతం బిజీ లైఫ్లో ఈ నెల అంతా కూడా దీపారాధన చేయలేనటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజునైనా కనీసం శివాలయానికి వెళ్ళి 365 ఒత్తుల దీపారాధన చేస్తే ఈ నెలంతా కూడా ఆచరించినటువంటి పుణ్యంతో పాటు సంవత్సరం కాలం మొత్తం కూడా వెలిగించినటువంటి భాగ్యం అయితే కలుగుతుందండి. ఇక ఈరోజు ఇంట్లోకి ఈ కూరను తిన్నా కానీ వారికి 7 జన్మల దరిద్రం అనేది కలుగుతుందండి. పద్మ పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున మరియు కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది తినకూడదని, అలాగే గుడ్డు ఇలా మాంసాహారాన్ని విడిచిపెట్టాలి అని సూచించబడిందండి. గుడ్లు, చేపలు, మాంసం, రొయ్యలు ఇటువంటివి ఏవి కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అసలు తినకూడదండి. పద్మ పురాణంలో చెప్పారు, కాదని తింటే పండితులుగా జన్మిస్తారంట అని మన శాస్త్రాల్లో ఉందండి. కనుక ఎవరు కూడా ఈ రోజున మాంసాహారము అనేది తినకూడదు. కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు అని దాదాపు అందరికీ కూడా తెలుసు. కానీ ఇంకోటి ఏంటంటే అండి, కార్తీక పౌర్ణమి రోజున పుట్టగొడుగులు అనేవి కూడా ముల్లంగి, ఇంకా పరకాయ, ములక్కాయ, వంకాయ, గుమ్మడికాయ ఈ కూరగాయలు కూడా అసలు తినకూడదండి. కూర వండుకొని మాత్రమే కాదండి, ఏ రూపంలోనూ కూడా ఈ రోజున ఇటువంటివి అంటే పుట్టగొడుగులు, పొట్లకాయ, ముల్లంగి, సొరకాయ ఇటువంటివి అనేవి తినకూడదండి. వీటిని కూర వండుకొని తిన్నా లేదంటే వేరే ఏ రూపంలో స్వీకరించిన 7 జన్మల దడతడం అనేది పడుతుందండి. దరిద్రం అనేది మీకు పట్టి అష్ట కష్టాలు అనుభవించక తప్పదు. అనారోగ్య సమస్యలు వస్తాయని మన శాస్త్రాల్లో చెప్పారు. చాలామందికి ఈ యొక్క కూరలు ఈరోజు తినకూడదని తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, ఈ మాత్రం కూడా తర్వాత మీ యొక్క భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను కూడా అనుభవించవలసి వస్తుంది. ఈ కూరలతో పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ కూడా ఇటువంటి వాటిల్లో వాడకూడదండి. పుచ్చకాయ, ఎలగ పండ్లను కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క ఆహార నియమాలను అయితే ఖచ్చితంగా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.